ఇక వస్తారు అందరూ. మనకా ఏజ్ అయిపోయింది, ఏజ్ చేసి అంతా అలసిపోయి ఉన్నాం. 40-40 సంవత్సరాలు వయసు వచ్చింది. కాళ్ళ నొప్పులు, ఏళ్ళ నొప్పులు నచ్చున్నాయి. ఏదైనా కొత్త పిల్లగాలి, మన పాత వాళ్ళు రావట్లేదు, తక్కువ మంది వస్తున్నారు. అందులో మనది నైట్ షిఫ్ట్, తక్కువ మంది వస్తారు. మరి ఇక చేయాలనుకోవాలి మనం. నమస్తే నమస్తే. ఏజ్ అయిపోయింది, మొక్కలు చిప్పలు అరిగినాయి, ఎవరు వస్తారు సార్? ఇక కొత్త పిల్లలతో ఎలా తీసుకోవాలి? అట్లాంటి ఎట్లనే మంచిగా డ్యూటీకి రావాలి, సేఫ్ గా పని చేసుకోవాలి, సేఫ్ గా ఇంటికి పోవాలి. అట్లా గానీ ఏమంది కొత్త పిల్లలు ఎవరు కనబడతలేరు, ఇంకెటు వేరు. హీరో సందీప్, కిరణ్ రాని సార్ వచ్చిండు. అరే బాబు, టైం ఎంత అయితే మీరు ఎప్పుడు వస్తారు నానా? కొంచెం టైం చెప్తున్నా మీకు. ఏ బాబు, అరే జోర్దార్ షూలు వేసినావు, ఇస్త్రీ బట్టలు వేసినావు, మంచి హెల్మెట్ పెట్టినావు. మరి చిన్న షాప్ వాళ్ళు పెడతారా? చేంజ్ పెట్టరా? బాగా చూడరా? పెట్టు, చేసినా పెట్టు. మన మేనే సార్ రేటు చూసా బాగా మీద పెద్ద అక్షరాలతోటి సేఫ్టీ గురించి ఎస్ఓపి గురించి ఎన్ని సర్కారు ఆపిస్తాడా? రోజు అందరూ చూస్తారు, ఇక్కడ ఎస్ఓపి చదువుతారు, పాటించమంటే పాటించారు. ఎట్లా నాకు ఇట్లా అయితే చదువుకున్న వాళ్ళు మీరే తప్పని చెప్తే చదువుకున్న పరిస్థితి ఏందా? అయినా ఈ పెద్దలుగా మంచిగా ఉన్నదా? వీళ్ళు ఎంత పద్ధతిగా ఉన్నారు చూడు. ఎట్లా నాకు ఇట్లా అయితే చదువు బాబు, ఎస్ఓపి చదువు బాబు. గట్టిగా ఉన్నాను, అందరికి వినవడతాను ఎస్ఓపి గురించి. సరే సరే సరే, గుడ్ 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 గుడ్. ఇంకేంటి విషయాలే? నమస్తే నమస్తే. దూరం వచ్చిన వాస్తవాలు ఒకసారి వచ్చుడు, ఇంకా లేట్ వచ్చుడు. ఎత్తనే ఇట్లా అయితే ఎస్ఓపి అందరు చదవాలనే, నువ్వు చదవాలి, కానీ కార్మికులు ప్రతి ఒక్కరు చదవాలి. ఎస్ఓపి అంటే ఏమనుకున్నావు? గనిలో పనిచేసే ప్రతి ఒక్క కార్మికుడు తన పనులు ఎంత రక్షణ వేయాలి, ఎంత సేఫ్ ఉండాలని చెప్పేదే ఎస్ఓపి. అందుకే మీ అందరం ఎస్ఓపి చదివిస్తాం. ఎవరైతే కార్మికుడు ఎస్ఓపి ఫాలో అయ్యారో వాళ్ళు ప్రమాదాల నుంచి దూరంగా ఉంటారు. అందుకే చదివిస్తాం మేము. గంట ఉండదా సార్ ఎస్ఓపిలా? గంట కాదు, ఇంకెంతో ఉంటది. భక్తులకు భగవద్గీత ఎట్టనో కార్మికులకు ఎస్ఓపి గట్ల. మన మేరే సార్ ఎంతమంది చేసేస్తున్నారు కదా, చూస్తే క్లారిటీ అర్థమవుతుంది గట్లా. సరే సరే సరే, అన్ని సరే కానీ చాలు. ఇవాళ ఒక్కరోజు అలగడి పని చూసినావా? అనే పెద్ద మనిషి ఈయనకు అలగడి పని కావాలంటే ఈయన వచ్చి రాబట్టడానికి అక్కడ అలగడి పని ఆడితే ఇక బాయ్ పని ఎవరు చేస్తారా? బిడ్డ చెప్పు, నువ్వు చెప్పావా పెద్ద మనిషి? అవురా సందీప్ తమ్ముడు, మా వయసు 45-50 పడి మేము వయసు బాయ్ పని చేస్తున్నాం, నెరివాడి అలసి పొలిసి పని చేస్తున్నాం. ఏదైనా ఉంటే గింటే అలగడి పని కోసం మేము అడగాలి. తమ్ముడా, నువ్వు అలగడి పని అడిగితే ఎట్లా తమ్మి నాకు అర్థం కాదు. పని ఎప్పుడు వస్తుంది? మీరు ఎప్పుడు నేర్చుకుంటారు? మీరు సీనియర్లో ఉన్నప్పుడే మా ద్వారా ఈ డిస్క్రిప్షన్, అన్ని డిస్క్రిప్షన్లో పనులు ఏంటి, ఎట్లా చేయాలి, ఎట్లా చేయకూడదు, ఏది ప్రమాదం, కొంత మాతో ఎంతో కొంత అవగాహన అవుతుంది కదా తమ్ముడు. దానికి నువ్వు అలగడి పని అడుగుతుంది కదా తమ్ముడా. విన్నావా? అనుకోతారు. ఇప్పుడు మనకు చాలా కార్మికులు సీనియర్లు తగ్గిపోయారు. మీరు ముందు తరాలకు ఆదర్శంగా ఉండాలని అంటే నువ్వు పని నేర్చుకొని ఇంకో నలుగురికి పని నేర్పి నువ్వు తీసుకొని పోవాలి. మంచిగా చెప్పావు జంపన. ఏ జంపన ఇక మనకు మన పెద్ద మనుషులు రాలేదు కాబట్టి ఈ కొత్త పిల్లలను తీసుకోపోయి మంచి ఎస్ఓపి అవగాహన కల్పిస్తూ మంచిగా సేఫ్ గా పని చేసుకొని తీసుకొని రా. లేదు సార్ తీసుకుపోతాం కానీ వీళ్ళిద్దరంటే కానీ ఈ సందీప్. అరే బాబు, మందర ఒకటి పుల్ల ఉంటది, దూరం ఉంటది, లాంటిది ఉంటది, చూసుకొని మెల్లగా మెరగాలి. ఎట్లా నాకు ఇట్లా అయితే డ్యూటీ చేసి కరెక్ట్ చేయండి, మంచిగా పని చేస్తాడు. సరే సరే, తీసుకొని మెల్ల మెల్లు. నేను చెప్పినైతే మీ అందరు గుర్తున్నారు కదా. ఏంటి అది? మన లక్ష్యం జీరో హామ్, మన లక్ష్యం జీరో హామ్. చల్లగా పోయి మంచిగా పనిస్తున్నా చెప్పానా పిల్లలు? ఇప్పుడు తీరే టైంకి తినచ్చు అన్నట్టు చెప్తాను చెప్తాను. సరే సరే. దూరం మైక్ మైక్. హలో, हमें जंपाने था
అదే నాన్న తీసుకున్నావా ఇది వారు దాకా నేను ఆగనీయలే ఇప్పుడే మెల్లగా వస్తాను అన్నడే నువ్వు పెద్దోడు వస్తానవా సంపాదన కట్టినట్టు మనకేంటమ్మా టక్క టక్క పని చేసుకున్నాం జల్దీ పోదాం అయితే సినిమా కన్నా పోదాం మీటా నాకుదాం ఇలా జల్దీ చేద్దాం ఎట్లయినా మంది అట్టిగుంటా అండ కాలేజీకి పోయినట్టు కాదు చేసుకున్నట్టారనే ఇంకా ముందు మనుషులు వస్తా ఉంటారు ముందు చూసుకొని నడవండి మాదాలు నడక నువ్వే నేర్పు పని నువ్వే నేర్పు అన్ని నువ్వే నేర్పు మాకు తెలియదా అనే పనులు మాకు తెలియదా నడుచుడు వీళ్ళకి ఏమైనా చెప్పేటట్టున్నదా నేను చెప్తానే ఉన్నా అవునా సందీప్ నువ్వు వచ్చేది అమాస కోసం పురాణ కోసం వస్తావు తమ్మి ఎప్పుడు చెప్పిన మాట వేంద్ర నాకు అర్థం కాదు పుస్తక రచ్చికి సరిపేసిన తోగడ దారి పడుతుందా మనసుకొని అవునయ్యా బాయి మీదేమో సేఫ్టీకి నడుస్తుంది పొద్దున ఎస్ఓపి చదివిపించింది జాగ్రత్తగా పోమ్మంటే నువ్వు ఇప్పుడు ట్రావెలింగ్ రోడ్లు అయినా పడ్డారు ఇప్పుడు ఈయనకి ఏమని రిపోర్ట్ రాసురాయా ఇంకా మనుషులు వస్తారు జాగ్రత్తగా నడుగురి సరే గాని ఇలా నడుగుండి మీరందరు లోపలికి పోండి ఒక ఇద్దరు కలిసి ఈయన పైకి తీసుకొని పోండి ఇప్పుడు అక్కడ ఎస్ఓ ఉంటాడు మెయినింగ్ లైన్ కాడ ఇప్పుడు ఎస్ఓకి ఏం చెప్తారా ఆయనకు దిగటోడు పట్టడానికి ఏం చెప్పే మీరే చెప్పాలి మొగలు. అరే ఏం చెప్తారా ఉన్నట్టు చెప్పే. చెప్తారా? ఉన్నది ఉన్నట్టు సరే, చెప్పలే మరి మీరు తీసుకొని పోండి మీది పట్టుకో ప్రయత్నం చేయుర్రి పట్టుకోపోండి. మీరు లోపలికి పోండి పని కాడికి ఓకే ఆదమరచి పని చేయకురా ఓ కార్మికుడా కష్టాల పాలవునురా నీ జీవితము కష్టాల పాలవునురా రక్షణ సూత్రాలు మరచి నిర్లక్ష్యం చేయబోకు రక్షణ సూత్రాలు మరచి నిర్లక్ష్యం చేయబోకు ఆదమరచి పని చేయకురా థ్యాంక్ యూ సార్ రక్షణ